ఈ మధ్య సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఇచ్చిందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 5 lakh rupees అప్పు తీసుకుంటారు. వాళ్ళకి 5 lakhs కి చెక్ షూరిటీగా మనం ఇచ్చేస్తాం. మధ్యలో డబ్బులు వచ్చినప్పుడు ఒక 2 lakhs పేమెంట్ ఇచ్చేస్తాం. కానీ మిగతా డబ్బులు అరేంజ్ కానప్పుడు అంటే టైం లోపు ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం 5 lakhs కి చెక్ బౌన్స్ చేస్తారండి. ఇటువంటి కేసులు అసలు చెల్లవు. మధ్యలో ఇచ్చిన పార్షియల్ పేమెంట్ ని కూడా కన్సిడర్ చేయాలి అని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. నేను మీ అందరికీ ఒక సజెషన్ ఇస్తాను. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. వాళ్ళు మనకి నమ్మకస్తులా కాదా అని తెలుసుకోండి. వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మనం ప్రూఫ్ కోసం తీసుకునే చెక్ 3 నెలల వ్యవధిలో ఉండాలి. 3 నెలలు దాటితే ఆ చెక్ చెల్లదు అని గుర్తుంచుకోవాలి. మీ అప్పు 3 నెలల్లో తీర్చకపోతే ప్రతి 3 నెలలకి చెక్ రిన్యూవల్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ గా కేసు వేయకుండా ఫస్ట్ అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ పంపించాలి అని గుర్తుంచుకోండి. ఈ విధంగా చేస్తే మోసపోకుండా ఉంటాం. అలాగే ఇంకో విషయం అదేంటంటే మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంచెం టైం కావాలని రిక్వెస్ట్ గా అడగాలి. అంతేకాని వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు లేపకుండా మీకు మీ కష్టకాలంలో ఆదుకున్న వాడికి బాధ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. చెక్ బౌన్స్ దాకా తెచ్చుకోవద్దు అని నా విన్నపం. చట్టాన్ని సులభంగా మీకు అర్థమయ్యేలా తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.